పరంగా కబీర్ దాసు, రామదాసు, పాత్రధారుల పరంగా నట సామ్రాటు, యువ సామ్రాటు, గాయకుల పరంగా శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్. అపురూపమైన ఈ సంగమానికి ఒక మధురానుభూతిని మనకు అందించారు దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు, స్వరకర్త కీరవాణి గారు, పదకర్త వేదవ్యాస్ గారు. చిత్రం శ్రీరామదాసు. ఈ సందర్భంగా తన మధురమైనటువంటి సంగీతంతో శ్రీరామదాస్ చిత్రానికి ప్రాణం పోసిన కీరవాణి గారిని మా స్వరాభిషేకం వేదిక మీద అభినందించకుండా ఉండలేకపోతున్నాము. శ్రీరామదాస్ చిత్రం అంటేనే కీరవాణి గారి పాటలే మనకు గుర్తొస్తాయి. ఆయన స్వరకల్పనలో శంకర్ మహదేవన్ గారు అలాగే విజయ్ యేసుదాస్ గారు పాడినటువంటి పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు. విజయ్ యేసుదాస్ గారు అండ్ మరో ఫెంటాస్టిక్ సింగర్ వేణు గారు. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అళగించు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తి యుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పాప పమబని పమబని పమబ సని పమ పమ. శ్రీరామ కోదండరామ మపని సరి సాని పాని పామ. సీతారామ మపని సరి సారి సరి మరి సని పమ. ఆనందరామ మారి మరి మరి సరి మా. రామ జయ రామ సరి మా రామ సపమ రామ వరనామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వెల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు, ఏ వేల్పు నిగమ నిగమానన్ని తెలి తెలుపు, ఏ వేల్పు నింగి నేలలను కల్పు, ఏ వేల్పు ధృతి గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు దేవల్పు లేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు, ఏ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు. తాగరా
అద్భుతమైన సంగీతం, అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సన్నివేశం. మీరు శంకర్ మహాదేవన్ గారు సినిమా కోసం పాడినటువంటి సాంగ్, ద గ్రేట్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు, గ్రేట్ కంపోజర్, వారితో పాడిన ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? Unfortunately, వెల్ సాంగ్ ఇట్. we sang it separately. We don't get that experience nowadays, which is a sad thing. But I was excited. None of us to part of it, so it was a experience for me to sing itself. Then later on, when I heard that he is singing with me, I instantly messaged him and told him how excited I was to be singing a song with him finally, and that too in Telugu. So it became such a big, big critically also, and such a beautiful composition. So it was a pleasure sharing the song with him. And Venu, for singing along with me today, is even more. He sang it superbly. వేణు గారు, మీరు చాలా అద్భుతమైన సింగర్. మన్మధుడు ఇంకా చాలా సినిమాల్లో పాటలు పాడారు. వీరికి శంకర్ మహాదేవన్ గారి కాంబినేషన్లో ఆ రోజు రికార్డింగ్లో పాడే అవకాశం రాలేదు, కానీ మీకు వీరితో పాడే అవకాశం ఇవాళ స్టేజ్ మీద వచ్చింది. నిజంగా అది నా అదృష్టం అండి. ఎందుకంటే శంకర్ మహాదేవన్ యాక్చువల్లీ విజయ్ దాస్ తో పాడడం అనేది నిజంగా అంటే ఒరిజినల్ సింగర్. ఇప్పుడు తను శంకర్ మహాదేవన్ గారి కాంబినేషన్లో పాడడం, ఆయన పోర్షన్ నేను పాడడం, నిజంగా నాకు ఒక ధైర్యం. అంటే ఖచ్చితంగా తప్పులు దొరికాయి, డెఫినెట్ నాకు తెలుసు, నేను చేసిన తప్పులు నాకు తెలుసు. బట్ ఆ ధైర్యం చేయగలిగాను. సంభవం నాకు తెలియదు, కానీ ఇలాంటి లెజెండ్స్ ముందు, బాలు గారి ముందు, ఇలాంటి పెద్ద పెద్ద వారి ముందు నిజంగా ఇలాంటి పాట పాడడం నిజంగా నా అదృష్టం అండి. అండ్ ఆ అవకాశం కల్పించడం నిజంగా చాలా థ్యాంక్స్ ఈటీవీ వారికి. అండ్ విజయ్తో పాడే అవకాశం వచ్చినందుకు నిజంగా రియలీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ. My pleasure. Thank you so much. అలాంటి పామర్లకు మాత్రం ఎలాంటి తప్పులు కనిపించవు. మాకు సంగీతం మాత్రం అద్భుతంగా వినిపిస్తుంది అంతే. No, what he says is right. Even I know what mistakes I've made, so we both are on the you same learn page. from your mistake. Thank you so much. Thank you so much. It was wonderful having Thank you. both of you all. Thank you all. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. కదిలే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. మనల్ని ఎవడ్రా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు
ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటుంది. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళొక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.